శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 11వ అధ్యాయము. సాయి సగుణ బ్రహ్మస్వరూపుడు. డాక్టర్ పండిత్ గారి పూజ. హజీ సిద్దిక్ పాల్కే. పంచభూతములు స్వాధీనము. ఈ అధ్యాయములో సగుణ బ్రహ్మముగా నవతరించిన సాయి ఎట్లు పూజింపబడిరో, వారు పంచభూతముల నెట్లు స్వాధీనమందుంచుకొనిరో వర్ణింతును. సాయి సగుణ బ్రహ్మస్వరూపము. భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా నవతరింపవచ్చును. ఒకటి నిర్గుణ స్వరూపము, రెండు సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు, సగుణ స్వరూపమునకు ఆకారము గలదు. రెండు స్వరూపములను పరబ్రహ్మవే. మొదటి దానిని కొందరు పూజింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయములో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు. కావున దానిని అనుసరింపవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారముతోనున్నాడు, కావున భగవంతుని కూడా ఆకారముతోనున్నట్లుగానే భావించి పూజించుట సులభము, సహజము. మన భక్తి ప్రేమలు కొన్నాళ్ల వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించినగాని వృద్ధి చెందవు. రాను రాను ఆ భక్తి నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మమును పూజించుటకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము ఈ 7 పూజింపదగినవి. కాని సద్గురువు వీని అన్నింటికంటే సుత్కృష్టుడు. ఈ సందర్భములో సాయినాథుని మనమున ధ్యానించదము. వారి నిర్మోహమున కవతారము, పరమభక్తులకు ఆశ్రయస్థానము. మనకు వారి వాక్కుల యందు గల భక్తియే యాసనము. మన కోరికలన్నయూ నిరసించుటయే సంకల్పము. కొందరు సాయిబాబా భగవద్భక్తుడనెదరు, కొందరు మహాభాగవతుడందరు. కాని మాకు బాబా భగవంతుని అవతారమే. వారు తప్పు చేసిన వారిని క్షమించువారు, ఎన్నడూ కోపించువారు కారు. సూటిగను నెమ్మదిగను ఓర్పు కలిగి సంతుష్టిగా నుండువారు. శ్రీ సాయిబాబా ఆకారముతోనున్నప్పటికీ నిరాకార స్వరూపులు. వారెల్లప్పుడూ ఉద్రేకము, అభిమానము లేకుండా నిత్యముక్తులుగా నుండువారు. గంగానది సముద్రమునకు పోవు మార్గమందు వేడిచే బాధపడు జీవులకు చల్లదనము కలుగజేయుచు, చెట్లకు చేమలకు జీవకళనిచ్చుచు అనేకుల దాహమును తీర్చుచున్నది. అట్లనే సాయి వంటి యోగులు తమ జీవనము తాము గడుపుచు తక్కిన వారందరికీ సుఖమును, ఓర్పును ప్రసాదించుచున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు యోగి తన ఆత్మయనియు, జీవత్ ప్రతిమయనియు, తానే వారనియు, వారే తాననియు నుడివియున్నారు. వర్ణింపనలవి కాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయి రూపముగా నవతరించెను. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి. ఈ సంగతి ప్రతిరోజు పుస్తకములందు చదువుచున్నాము. కాని భక్తులు ఈ పరబ్రహ్మ స్వరూపమును షిరిడీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఎవరిని ఆశ్రయించి ఉండలేదు. వారి ఆసనము కొరకు గోనెసంచినుపయోగించిరి. వారి భక్తులు దానిపై చిన్న పరుపు వేసి వీపును ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తన భక్తుల అభిప్రాయము నెరవేర్చును. వారి ఇష్టానుసారము తనను పూజించుటకెట్టి అభ్యంతరము చూపకుండెను. కొందరు చామరములతోనూ విసనకర్రలతోనూ విసురుచుండెది. కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండెది. కొందరు వారి చేతులను పాదములను కడుగుచుండెది. కొందరు వారికి చందనము, అత్తరు పూయుచుండెది. కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి. షిరిడీలో నివసించినట్లు గాన్పించినప్పటికీ వారు సర్వాంతర్యామి. ఎక్కడ చూచినను వారేయుండువారు. వారి భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వము ప్రతిరోజు అనుభవించుచుండెడివారు. సర్వాంతర్యామియగు ఈ సద్గురువుకు మా వినమ్ర సాష్టాంగ నమస్కారములు. డాక్టర్ పండితుని పూజ. తాత్యాసాహెబు నుల్కరు స్నేహితుడగు డాక్టర్ పండిత్ బాబా దర్శనమునకై షిరిడీ వచ్చెను. బాబా నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదాభట్టు కేల్కరు వద్దకు పొమ్మని బాబా చెప్పెను. అట్లనే డాక్టర్ పండిత్ దాదాభట్టు వద్దకు పోయెను. దాదాభట్టు అతనిని సగౌరవముగా ఆహ్వానించెను. దాదాభట్టు బాబాను పూజించుటకై పూజా సామాగ్రి పళ్ళెముతో మసీదులోనున్న బాబా వద్దకు వచ్చెను. డాక్టరు పండిత్ కూడా అతని వెంట వచ్చెను. దాదాభట్టు బాబాను పూజించెను.
ఇంతవరకెవ్వరునూ బాబా నుదుటిపై చందనము పూయుటకు సాహసించలేదు. ఒక్క మహాల్సాపతియే బాబా కంఠమునకు చందనము పూయుచుండెను. కాని ఈ అమాయక భక్తుడగు డాక్టర్ పండిత్ దాదాభట్టు యొక్క పూజా పళ్లరము నుండి తీసుకొని ఆ చందనమును బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగా వ్రాసెను. అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా మాటైనా ఆడక యూరకుండెను. ఆనాడు సాయంకాలము దాదాభట్టు బాబాను ఇట్లడిగెను, బాబా, ఎవరైనా నుదుటిపై చందనము పూయుదుమన్నా నిరాకరింతువే. డాక్టర్ పండిత్ వ్రాయగా ఈనాడేలా యూరకుంటివి? అందులోకి బాబా ఇట్లు సమాధానమిచ్చెను. డాక్టర్ పండితుని గురువు రఘునాథ్ మహారాజు ధోపేశ్వర నివాసి. వారిని కాకాపురాణికి అని కూడా పిలిచెదరు. డాక్టర్ పండితు నన్ను తన గురువుగా భావించి తన గురువునకు చందనము పూయుచున్నట్లు నా నుదుటిపై చందనము పూసెను. కాబట్టి నేను అడ్డు చెప్పలేకపోతెని అని అనెను. దాదాభట్టు డాక్టర్ పండితుని ప్రశ్నించగా, డాక్టరు బాబాను తన గురువుగా భావించి తన గురువున కొనరించినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును వ్రాసితిని అనెను. భక్తుల ఇష్టానుసారము తనను పూజించుటకు బాబా ఒప్పుకొనినను ఒక్కొక్కప్పుడు బాబా మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యముల పల్లెమును విసిరివేయుచు కోపమునకు అవతారము వలె కనపడుచుండెను. అట్లయినచో బాబాను సమీపించువారెవ్వరు? ఒక్కొక్కప్పుడు భక్తుల దిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా గనిపించుచుండెడివారు. ఇంకొకప్పుడు క్షమశాంతముల ప్రతిమ వలె గాన్పించుచుండెను. బయటికి కోపముతో వణుకుచు ఎర్ర కండ్లు ఇటూనటూ త్రిప్పునప్పటికీ మాతృప్రేమ అనురాగముల ప్రవాహము వలె నుండువారు. వెంటనే తన భక్తులను పిలిచి ఇట్లనెను, భక్తులను కోపించినట్లు తానెన్నడూ నెరిగియుండలేదనెను. తల్లులు బిడ్డలను తరిమివేసినట్లయినా సముద్రము నదులను తిరగగొట్టినచో బాబా తన భక్తులను నిరాదరించును. భక్తుల యోగక్షేమములను ఉపేక్షించును. బాబా తన భక్తుల సేవకులమనిది. భక్తులు వెంటనే యుండి వారు కోరునప్పుడెల్లా ఓహోయని సమాధానమిచ్చుటయేగాక వారి భక్తి ప్రేమలను కాంక్షించుచుండెదనని చెప్పిరి. హజీ సిద్దిక్ ఫాల్కే అను భక్తుడు. బాబా ఎప్పుడు ఏ భక్తుని ఆశీర్వదించునో ఎవరికీ తెలియదు. అది వారి ఇష్టముపై ఆధారపడి ఉండెను. హజీ సిద్దిక్ పాల్కే కథ ఇందుకు ఉదాహరణము. సిద్దిక్ పాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణి నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరెను. చావడి ఉత్తర భాగమున బస చేసెను. మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చొనుచుండెను. 9 నెలల వరకు బాబా వానిని ఉపేక్షించెను. మసీదులో పాదము పెట్టనివ్వలేదు. ఫాల్కే మిక్కిలి అసంతుష్టి చెందెను. ఏమీ చేయుటకు అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని కొందరు ఓదార్చిరి. శ్యామ అను భక్తుని ద్వారా బాబా వద్ద కేగుమని సలహానిచ్చిరి. శివుని వద్దకు అతని సేవకుడును భక్తుడును అగు నందీశ్వరుని ద్వారా వెళ్ళునట్లు సాయిబాబా వద్దకు మాధవరావు దేశపాండే శ్యామ ద్వారా వెళ్ళుమని చెప్పిరి. ఫాల్కే దానిని ఆమోదించెను. తన తరపున మాట్లాడుమని శ్యామాను వేడుకొనెను. శ్యామ అందులకు సమ్మతించెను. సమయము కనిపెట్టి బాబాతో నిట్లనియెను, బాబా, ఆ ముదుసలి హజీని మసీదులో కాలు పెట్టనీయవేలా? అనేక మంది వచ్చి నిన్ను దర్శించిపోవచ్చున్నారు. వానిని ఎలా ఆశీర్వదించవు? బాబా ఇట్లని జవాబిచ్చెను, శ్యామా, విషయములను గ్రహించే శక్తి నీకు లేదు. నీవు చిన్నవాడవు. అల్లా ఒప్పుకొననిచో నేనేమి చేయగలను? వారి కటాక్షము లేనిచో మసీదులో పాదము పెట్టగలుగువారెవ్వరు? సరే, నీవు వాని వద్దకు పోయి వానిని బారవీనూతికి దగ్గరనున్న కాలిబాటకు రాగలడేమో ఎడుగుము. శ్యామ పోయి కనుగొని హాజీ అందులకు సమ్మతించనని చెప్పాను. 40,000 రూపాయలు 4 వాయిదాలలో ఇవ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగెను. శ్యామ వెంటనే పోయి జవాబు తెచ్చెను. 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగానున్నాడని బదులు చెప్పాను. సరే, మరలపోయి వానినిట్లడుగుము. మసీదులో ఈనాడు మేకను కోసెదము. వానికి దాని మాంసము కావలనో, రొండి కావలనో, కప్పూరములు కావలనో కనుగొనుము. బాబా వారి మట్టి పాత్రలోనున్న చిన్న ముక్కతో సంతుష్టి చెందదనని హజీ చెప్పెనని శ్యామ బదులు చెప్పెను. ఇది వినగానే బాబా మిగుల కోపించి మసీదులోని మట్టి పాత్రలు కొలంబా విసరవైచి తిన్నగా చావడిలోనున్న హజీ వద్దకు పోయి కఫనీని పైకెత్తి ఇట్లనెను, మహనీయుని వలె ఏల నటించుచున్నావు? తెలిసిన వాని వలె ఏల కూయుచున్నావు? ముసలి హాజీ వలె నటించుచున్నావేలా? ఖురాను ఇట్లే పారాయణ చేయుచున్నావా? మక్కా యాత్ర చేసి తినని గర్వించి నన్ను కనుగొనలేకుంటివా?
ఇట్లు తిట్టినందుకు హాజీ గాబరాపడెను. బాబా మసీదుకు పోయెను. కొన్ని గంపల మామిడి పండ్లను కొని హాజీకి పంపెను. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి హాజీ చేతిలో పెట్టెను. అప్పటినుంచి హాజీ తనకిష్టము వచ్చినప్పుడెల్లా మసీదులోనికి వచ్చుచుండెను. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బునిచ్చుచుండెను. బాబా దర్బారులో అతనిని కూడా చేర్చుకొనిది. పంచభూతములు బాబా స్వాధీనము. బాబాకు పంచభూతములు స్వాధీనమైనవని తెలుపు 2 విషయములను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించెదము. 1. ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేలయంతయు నీటిలో మునిగెను. జీవకోటులన్నయూ పక్షులు, జంతువులు, మనుష్యులు మిక్కిలి భయపడిది. తలదాచుకొనుటకందరూ మసీదులో ప్రవేశించిరి. షిరిడీలో అనేక స్థానిక దేవతలున్ననూ వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ తుఫానును ఆపివేయుడని బాబాను వేడుకొనిది. బాబా వారి భక్తికి మెచ్చెను. బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగానిట్లు గర్జించిరి. ఆగు యాగు, నీ కోపమును తగ్గించు, నెమ్మదించు. కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమున గనిపించెను. ప్రజలందరూ సంతుష్టి చెంది వారి వారి గృహములకు బోయిరి. 2. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము ధునిలోని మంట అపరిమితముగా లేచెను. మసీదు వెన్నుపట్టీల వరకు పోవునట్లు గనిపించెను. మసీదులో కూర్చున్న వారికేమి చేయుటకు తోచకుండెను. బాబాతో ధునిలో నీళ్లు పోయిమని గాని మంటలు చల్లార్చుటకు మరేమైనా సలహానిచ్చుటకు గాని వారు భయపడుచుండిరి. ఏమి జరుగుతున్నదో బాబా వెంటనే గ్రహించెను. తమ సటాకాను తీసి దగ్గరనున్న స్తంభముపై కొట్టుచూ దిగు దిగు, శాంతించుము అనిది. ఒక్కొక్క సటకా దెబ్బకు మంటలు తగ్గి దిగిపోవచ్చు. కొన్ని నిమిషములలో ధుని చల్లబడి మామూలుగా నుండి దానివలె శాంతించెను. ఇట్టివారు భగవదవతారమైన శ్రీ సాయినాథుడు. వారి పాదములపై బడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి వేడిన వారినెల్లా రక్షించును. ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయములోని కథలను నిత్యము పారాయణ చేసెదరో వారు కష్టములన్నిటి నుండి విముక్తులగుదురు. అంతేకాక సాయి అందే అభిరుచి, భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నయూ నెరవేరును. తుదకు కోరికలను విడిచిన వారై మోక్షమును సంపాదించెదరు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 11వ అధ్యాయము సంపూర్ణము.